సమానం. ఇదిగో అరే ఏం నేను ఎన్ని గొప్ప పనులు చేశాను రా, 99 మంచి పనులు, 140 దేశాలు 130 దేశాల్లో 450 హిందూ దేవాలయాలు చూపించాను, రామాయణం మహాభారతం చెప్పాను, చదువు కోసం 200 వీడియోలు చేశాను, రేపుల కోసం వీడియోలు చేస్తాను, అభివృద్ధి కోసం వీడియోలు చేస్తాను, చదువు టెక్నాలజీ ఎన్ని మంచి పనులు ఎన్ని మంచి వీడియోలు చేస్తుంటే అవన్నీ కాదు ఏకతో సమానం. ఏక పీరుకొని ఫుల్ వీడియో పెట్టాను ఇంకా బాగుంటుంది. డోంట్ మిస్. ఓకే, ఈ బత్తాలనైతే వదిలే ప్రసక్తే లేదు. నేను అసలుకే తేటగానే ట్రావెలింగ్ పక్కన పెట్టి తినడం తొంగడం బాత్రూమ్ వెళ్ళడం జగడం బత్తాలని జ్యూస్ పెట్టడం రోజుకి 8 వీడియోలు పెడతాను. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇండియా వచ్చేస్తానండి, నా మీద 3 కేసులు ఉన్నాయి కదా. అయితే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు. రైట్, నాన్ వెజ్ వీడియో చూస్తారు. ఆయన మాటలు బలుపు లేకపోతే ఇంకే సరే, ఆయన మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉండొచ్చు. ఏమని వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళని ఏం చేయలేకపోతున్నా, నన్ను ఏం చేస్తాను. కానీ ఇక్కడ కంపారిజన్ తప్పు. ముఖ్యమంత్రులని తో నాన్ వెజ్ కంపేర్ చేసుకోవడం బిగ్గెస్ట్ బ్లండర్ అది. సరే, వాళ్ళ మీద రకరకాల కేసులు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. వాళ్ళ కేసులు నీ కేసులు ఒకటేనా? నువ్వు భారతదేశాన్ని దరిద్రం అని తిట్టావు, హిందూ దేవి దేవతల గురించి మాట్లాడుకొచ్చావు. ఆ తర్వాత వీడు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏదో డ్రాయర్లో నేను చేయబెట్టి తీస్తున్నాను, ఈక కూడా పీకెలమంటూ మాట్లాడుతున్నాడు. నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే నీకే నువ్వు ఆ మాటలు చూపిస్తూ ఏదైతే చూపించావో నీకు నిజంగా కరెక్ట్ కళ్యాణ్ గారు గతంలో ఉన్నారు, మొగాడివే అయితే భారతదేశం దమ్ముంటే అడుగుపెట్టి చూడరా ఎక్కడైనా. నిజంగా నువ్వు మొగాడివే అయితే భారతదేశంలో ఎక్కడో ఒక దగ్గర అడుగుపెట్టి చూడరా వెదవా అని చెప్పి కరెక్ట్ కళ్యాణ్ గతంలో చెప్పుకొచ్చారు. సో తన మాటల్ని మీకు గుర్తు చేస్తున్నా. నీకు అంత బలుపు మదం అహంకారం కొట్టుమిట్టాడుతున్నావు కదా. అరే 140 దేశాలు విమానాలు తిరుగుతున్నాయి, చాలామంది ఎయిర్ హోస్ట్, నువ్వే 140 దేశాలు తిరిగి ఎవరికి ఉపయోగపడ్డోడి, ఎవరికి ఏం చేసినోడివి? నువ్వు 140 దేశాలు తిరిగితే ఏంటి, సస్తే ఏంటి, బతికితే ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం తప్పు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. నేను దేశాలు పట్టుక తిరిగినా, ఆ దేశం తిరిగినా, ఈ దేశం తిరిగినా, దేశాలు తిరుగు, ఇంకేదైనా తిరుగు, ఇవన్నీ తిరిగినా భారతదేశాన్ని వాళ్ళు తిట్టామంటే ఇక్కడ డెఫినెట్గా నువ్వు 100 తప్పులు చేసినా ఒక తప్పు చేస్తే తప్పే. సో దాన్ని ఇప్పుడు ఏమైనా ఎత్తుతున్నారు. సో కరెక్ట్ కళ్యాణ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణి గారు, అన్వేష్ మరొక వీడియో చేశాడు. ముఖ్యమంత్రులతో ఉన్న కేసులని ఆయన పోలుస్తూ రేవంత్ రెడ్డి మీద 89 కేసులు ఉన్నాయి, చంద్రబాబు మీద కొన్ని కేసులు ఉన్నాయి, కేసీఆర్ మీద 29 కేసులు ఉన్నాయి, ఇట్లా రకరకాల కొన్ని కేసు నెంబర్లు చెప్తున్నాడు. అఫిడవిట్లో ఉంది చూడని చెప్తూ ఉన్నారు. నా మీద ఉన్నది 3 కేసులు, ఎవరేం చేయలేరని చెప్తూ ఒక మహిళగా ఈ మాట మీ దగ్గర మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. బట్ నేను వాడు మాటలు మీకు కన్వే చేయాలి కాబట్టి చెప్తున్నాను. నా డ్రాయర్లో ఈకతో సమానం అంటున్నాడు. ఈకతో సమానం, ఏం చేసుకోండి అన్నట్టుగా మరొక అసభ్యమైనటువంటి వీడియోను మళ్ళీ అప్లోడ్ చేశాడు నాన్ వెజ్. మీ రియాక్షన్ ఏంటి? మీరు ఫైట్ చేస్తున్నారు, లుకౌట్ నోటీస్ జారీ అయ్యాయి. అన్వేష్ వీడియో పైన మీ రియాక్షన్ ఏంటి? నేను మళ్ళీ అదే చెప్తున్నానండి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అది ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, వాడు వెధవన్నర వెధవల మంచి మాటలు మాట్లాడతాడని మనం అనుకోవడమే మన తప్పు. ఆడు వెధవ కాబట్టి వెధవలాగే మాట్లాడతాడు. వాడు మంచివాడైతే మంచి మాటలు వస్తాయి, అంతేగాని వెంట్రుకలు అవి ఇవి అని నేను కూడా చూసాను ఇంతకు ముందు, ఎవరో పంపించారు నాకు. కానీ ఎంత అసభ్యంగా మాట్లాడాడంటే అంత అసభ్యంగా మాట్లాడేవాడు. అంతేకాకుండా నేను రాంభద్రాచారి గారి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడాడు. ఒక హ్యాండ్ అంటే ఆయనకి ఒక అంటే మనం అంటే అంధత్వం ఉన్న వాళ్ళు ఎంత ఇదిగా మనం చూస్తాం, చాలా వాళ్ళకి కేర్ఫుల్ గా చూస్తాం. అలాంటిది ఆయనకి ఒక ఇన్విజిబిలిటీ లేకపోయినంత మాత్రాన ఆయన గురించి గుడ్డివాడు అట్లాంటివన్నీ నేను అనలేను. ఆయన ఏ మాట్లాడినాడు వాడు, అట్లాంటి మాటలన్నీ ఆడటం వల్ల వాడికి పాపాన్ని ఇంకా మూట కట్టుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా కౌంటబుల్ అండి, రాసి పెట్టుకోమని చెప్పండి. వాడు చేసేది కాదండి, వాడు వస్తాడు 35లో ఎప్పుడో వస్తాడట, ఇండియాకి ఎక్స్పైర్ అయిపోతుందట, అప్పుడు వస్తాడని ఒప్పుకున్నాడు కదా, రావాల్సిందే వాడు. ఈలోగా రావడానికి ఎలా చేయాలో మన ప్రయత్నం మనం చేద్దాం, ఏం పర్వాలేదు. ఒక 5-6 సంవత్సరాల కదా, 10 సంవత్సరాలైనా వస్తాడు కదా, రావడం అయితే రావాలి, మేమైతే వదలం. కన్ఫామ్ గా వాడు పాస్పోర్ట్ సీజ్ అయిపోతే డిపోర్ట్ చేయబడితే ఇమ్మీడియట్ రావాలి. అప్పుడు 35 దాకా ఎందుకండి, 35 దాకా ఎందుకు, ఆటోమేటిక్గా వస్తాడు. వాడిని ఏ విధంగా ఫైట్ చేయాలి ఆ విధంగా మేము చేస్తాం. నీకే కాదు సుప్రీంకోర్టు లాయర్లు, నీకే కాదు అందరూ మాకు కూడా ఉన్నారు, మేము కూడా చేయగలం. మేము కూడా ఏ విధంగా చేయాలో అన్ని విధాలు చేస్తాం కూడా. ఇప్పుడు నీ యూట్యూబ్ బ్యాన్ అయిన తర్వాత ఇప్పుడు 8 కోట్లు ఉన్నాయని మాట్లాడుతున్నాడు చూసారా అతను, ఆ 8 కోట్లు ఖర్చు అయ్యేదాకా తిరుగుతాడు. తర్వాత
తిరగడానికైనా పాస్పోర్ట్ ఉండాలి కదా, అది సీజ్ అయిపోతే ఏం తిరుగుతాడు ఇంకా? అది కానీ సీజ్ చేయించగలిగితే చాలు. సో వాడు మాట్లాడే మాటలన్నిటికీ మూల్యం చెల్లిస్తాడు, పక్కాగా చెల్లిస్తాడు. చెల్లించే వరకు మేము ప్రయత్నాలు ఆపం. వాడు ఎన్ని వీడియోలు చేస్తే అంత మాకు ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఇంకా వీడియోలు చేయాలనే కోరుకుంటున్నాను నేను. వాడు ఎంత వీడియోలు చేస్తే నాకు అంత మంచి. కానీ ముఖ్యమంత్రులతో పోల్చుకోవడము, తర్వాత బత్తాయి గాలకి రసం వెండేస్తానని చెప్పడము. ఒక 8 కోట్లు ఉంటే అదేమన్నా 80 లక్షల కోట్ల ఫీల్ అవుతున్నాడు వాడు. ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలు వాళ్ళతో పోలుస్తున్నాడంటే వాళ్ళందరినీ మీరు మాట్లాడలేదు అంటే వీడి వెనకాల ఎవరైతే లెఫ్టిస్టులు, కొంతమంది కమ్యూనిస్టులు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తూ వాడి వీడియోల కింద ప్రమోట్ చేస్తూ వాడిని సపోర్ట్ చేస్తూ వీళ్ళ పెద్ద దేశోద్ధారకుల్లా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కంపు వేషాలు వేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి సెట్ అయింది. సో వాళ్ళందరూ సపోర్ట్ చేసుకుని వీడు రెచ్చిపోతున్నాడు. ఇక్కడ ఇంకా సిగ్గు లేకుండా వాడికి ఫాలో అవుతున్న మన వాళ్ళందరినీ తిట్టాలి. మన వాళ్ళందరూ అలా చేయడం వల్లే కదా వాడంతా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని మొత్తం అందరూ వదిలేస్తే వాడికి ఫాలోవర్స్ అయితే డబ్బులే రావు కదా సార్. వాడిని ఎవరు చూడకపోతే అది కూడా చేయట్లేదు. ఆ డబ్బులు ఉన్నాయని వేరే డబ్బులు ఉంటే ఉంచుకో, ఎవరిద్దైనా మాకు అడిగాము మేము ఎవరైనా. నువ్వు ఎవరికైనా దేనికైనా దానమే అని అడిగారా? నీ ముష్టి మీద ఎవరు బతకట్లేదు. కానీ మనుషులకి విలువలు ఉంటాయి. ఆ విలువలు పోతే మాత్రం చాలా కష్టం. విలువలు పోగొట్టుకున్నావు ఆల్రెడీ నువ్వు. నీకు మాట్లాడే అర్హత లేదు, భారతదేశం గురించి మాట్లాడే అర్హత లేదు. వాడు తప్పులు చేశాడు, చేసిన తప్పులు చేస్తే ఇంకా పెరుగుతున్నాయి వాడు పాపాలు. ఖచ్చితంగా వాడికి శిక్ష ఉంటదండి. మేమైతే వదలట్లేదు. మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉందంటారా? అంటే ముఖ్యమంత్రుల పైన కేసులు ఉన్నాయి, మాజీ ముఖ్యమంత్రుల పైన కేసులు ఉన్నాయి, నా మీద ఉన్న చిన్న కేసులే, ఇవి ఏమాత్రం ఏం చేయలేవు అని అంటున్నాడు. దాంట్లో పాయింట్ ఉందంటారా? భయపడుతున్నాడు, మీకు అర్థమైంది కదా. దానిలో వాడి పాయింట్ ఉందా లేదా పక్కన పెడదామండి. పాయింట్లు లాజిక్లు తర్వాత వాడి స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి. ఒకవేళ అనుకున్నా కూడా వాడెవడు అసలు అనడానికి. అసలు ఇంకోటి ఏంటంటే వీడు వాళ్ళతో పోల్చుకోవడమే తప్పు. పోల్చుకున్నాడు, వాడు ఎక్కువ ఊహించుకున్నాడు వాడు. సరే వాడిని ఊహించుకోమనండి, ఏమైనా చేసుకోమనండి. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలాగా ఫీల్ అవుతూ 80,000 కోట్ల వెనకాల ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. అంతేకాకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వాడు భయపడుతున్నాడు, ముఖ్యంగా భయపడుతున్నాడు కాబట్టి పేరు ఎక్కడ నా పేరు ఎత్తాడు. ఏమనంటే కేసులు గురించి మాట్లాడకూడదు కాబట్టి కేసు తీయకుండా ఏదో పెద్ద వెరైటీగా మాట్లాడాను అనుకొని ఏదో మీరు నాకేం చేయలేదు రెచ్చగొడుతున్నాడు కావాలని. సరే రెచ్చగొట్టుకోమనండి, మేము రెచ్చిపోము. మేము చేయాల్సిన బట్టి కూల్గా చేస్తాం. మేము మాకు కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా మీరు ఇచ్చినటువంటి లుకర్ నోటీసులకో లేకపోతే పోలీసులు యాక్షన్ కో ఇంకెంత సీరియస్ అయ్యే అవకాశం ఉందా? పోలీసులు వీటిని ఇంకా సీరియస్ గా కన్సిడర్ చేస్తారా? ఖచ్చితంగా ఉంది, కన్సిడర్ అవుతాయి ఇవన్నీ. ఆల్రెడీ మొన్న ఒకటి రామభద్రాచారి గారి మీద పెట్టిన వీడియో మేము సజ్జనార్ గారికి ఇచ్చే దానిలో మేము పొందుపరిచేసాము. ఇప్పుడు ఈ వీడియో కూడా వెళ్ళిపోతుంది. సో నో ప్రాబ్లం, మేము ఇంకేమిస్తే అన్ని ఇవ్వమనండి. వాడికి ఇంకా చెప్తున్నాం కదా, వాడు అన్ని ఫాలో అవుతాడు. నేను ఒక మాట చెప్తున్నా, వాడికి భయం పట్టుకొని నా చుట్టుపక్కల ఎవరున్నారు వాళ్ళందరి అకౌంట్లు ఫాలో అవుతున్నాడు. తెలుసా మీకు? ఫాలో కొట్టారు అంటే వాడు ఫాలోవర్సా లేకపోతే వాడి తాలూకా పేజ్ ఫ్యాన్ పేజ్సా ఏమో తెలియదు. కానీ ఏ ఫేక్ అయినా సరే వాడి తాలూకా పేర్లతోనే మా వాళ్ళకి ఫాలో అవుతున్నారు. అంటే మేమేం చేస్తున్నాం వాడికి చేరేస్తున్నారు. సో ఆల్రెడీ అందుకే మేము కొన్ని దాచుకుని బయట కొన్ని చెప్తున్నాం, కొన్ని చెప్పట్లేదు. ఎందుకంటే వాడికి వ్యూహం తెలిసిపోతే ఎలా, వాడికి ఎలా పట్టాలో మేము వాడు అంటున్నాడు కదా, వాడు రాను అంటున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వేధవని ఎంతకాలం భరిస్తారండి? వాడికి గట్టి బుద్ధి భగవంతుడు చెప్పేస్తాడు. వాడు ఎందుకు పనికి రాకుండా పోకపోతే చూడండి, అనవసరంగా వాడు చెత్త చేసుకున్నాడు వాడి లైఫ్ని. వాడికి ఖచ్చితంగా శిక్ష ఉంటుందండి. ఎక్కడ ఏ విధంగా అవుతుందనో తెలియదు. కానీ చట్టం అయితే ఎవరి చుట్టం కాదు, చట్టం ఎవరి చుట్టం కాదు. ఖచ్చితంగా వాడు శిక్ష పడాల్సింది. పడే వరకు మేము కృష్ణకాంత్ గారు కానీ నేను కానీ ఒకసారి ఒక గట్టిగా మేము నిర్ణయం తీసుకున్నాం. వాడు ఎన్ని పెడతాడో అన్ని పెడితే మాకు ఎవిడెన్స్ ఇస్తే పెట్టనివ్వండి. వాడు పెట్టకుండా ఆగిపోయాడంటే భయపడ్డట్టే లెక్క. వాడు భయపడలేదు. వాడు 3 కేసులు కాదు ఇంకా 90 కేసులైనా మొత్తం 100 కేసులైనా కూడా భయపడను. అలాగే సార్, భయపడక్కర్లేదు. 100 కేసులు అవసరం లేదు, 1 కేసే చాలు. 1 కేసుకే ఇన్ని రకాలుగా అయ్యింది. లుకౌట్ నోటీసులు ఇచ్చారంటే నువ్వు ఏ పని చేస్తే లుకౌట్ నోటీస్ ఎందుకు ఇస్తారు పోలీసు? నువ్వు ఏ తప్పు చేయకపోతే, లాలో ఏమాత్రం ఇది లేకపోతే నీకెందుకు ఇస్తారు? ఇంతమంది ఉంటుండగా, ఇంతమంది ట్రావెల్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఇవ్వలేదే, నీకే ఎందుకు ఇస్తున్నారు? సో నీ తాలూకు విధానం కానీ నీ బ్రోకరిజం కానీ అన్ని గమనిస్తున్నారు అందరూ. నువ్వు అనుకున్నావేమో ఎవరు చూడట్లేదు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరికి కనిపించట్లేదని. నువ్వు కళ్ళు మూసుకున్నావు కానీ ప్రపంచం కళ్ళు మూసుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందాక గరికపాటి వారు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు ఇట్లా మాట్లాడారు, ఇదే మాట నేను మాట్లాడుతున్నాను, మీరు కేసు ఏంటి, ఇతర మీద కేసు అవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళు చెప్పే విధానం ఏంటి? వాళ్ళు చెప్పే విధానంగా ఆమె ఏం తప్పు చేసిందని ఒక ప్రశ్నించిన దానికి, రేపు చేయబడ్డదని మాట్లాడి కన్ఫర్మేషన్ చేసిన దానికి ఎంత మనోభావాలు దెబ్బతింటాయి? వీళ్ళందరూ ఏమని మాట్లాడతారు? క్రిస్టియన్స్ లేకపోతే కొంతమంది ఎవరైతే ఇతర మతస్థులు వాళ్ళు ఉన్నారో, అదే అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళందరూ ఇప్పుడు మమ్మల్ని దాడి చేస్తారే.
హిందుత్వాదుల పైన ఇలాంటివన్నీ నువ్వు స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ అన్ని నువ్వు. దానికే కదా మేము కేసులు పెట్టాం, దానికే కదా భారతదేశాన్ని తిట్టేవని కేసు పెట్టాం. భారతదేశాన్ని తోలనాడిన ఎవరిని మేము ఉపేక్షించాం. సో నీ ఖచ్చితంగా శిక్షార్హుడివే నువ్వు. లేకపోతే నీ మీద లుకౌట్ నోటీస్ అంత వరకు ఎందుకు వచ్చింది? భారతదేశాన్ని ఎవడు అవమానించినా మన ప్రభుత్వ విధానాలని అవలంబించకపోయినా ఖచ్చితంగా వాళ్ళు దేశద్రోహం కింద వస్తారు. వీళ్ళని టెర్రరిస్ట్ పనులు చేయక్కర్లేదు, లేకపోతే మనీ లాండరింగ్లు చేయక్కర్లేదు, జరిగేవన్నీ జరుగుతాయి. చిన్న మాటతోనే చాలా మంది ప్రాణాలు కూడా పోయిన ఉంటాయి. అవన్నీ కదలవండి. మరి లా ఈజ్ లా. మనం లా కోసం ఫైట్ చేసేటప్పుడు లా ఖచ్చితంగా అందరికీ ఒకటి. మేము లా ప్రకారం వెళ్తాం. మేము బెదిరించట్లేదు మేము. రైట్, థ్యాంక్ యూ కరెక్ట్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్. సో మొత్తంగా నాన్ వెజ్ పెట్టిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది. 2026లో బత్తాయి గాలని రప్ప ఆడిస్తానని చెప్తూనే దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడంటూ రేవంత్ రెడ్డిపై ఇన్ని కేసులున్నాయి, చంద్రబాబుపై ఇన్ని కేసులున్నాయి, కేసీఆర్పై ఇన్ని కేసులున్నాయి, జగన్పై ఇన్ని కేసులున్నాయి. ఆ కేసుల లెక్కని చెప్తూ వాళ్ళ మీద ఉన్న కేసులతో పోలిస్తే నా మీద ఉన్న కేసులు అంటే కేవలం 3 కేసులు మాత్రమే. ఒకటి మెట్రో మీద క్వశ్చన్ చేసినందుకు, ఇంకోటి బెట్టింగ్ ప్రమోషన్స్ని అడ్డుకున్నందుకు, ఇంకొకటి గరికపాటి మాటల్ని ఇంగ్లీష్లో అనువదించినందుకు గరికపాటి మీద కేసు అవ్వలేదు కానీ నా మీద కేసు అయింది అని చెప్తూ ఒక మళ్ళీ వీడియోని విడుదల చేసి సెన్సేషనల్ లాస్ట్లో ఏం పీకలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రకరకాల కాంట్రవర్సీ మాటలు, లేకపోతే ఆయన ప్రవర్తన, ఆయన యొక్క తీరు అంత డిఫరెంట్గా ఉంటుంది. ఒక పిచ్చి ప్రవర్తనలాగా కొట్టిపారేస్తున్నారు చాలామంది కూడా. సో ఇప్పుడు మళ్ళీ అటువంటి వీడియోలు చేస్తూ మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందా? నిజంగా కరాటే కళ్యాణ్ ఆయన వెనక ఎవరైనా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్వేషణ సపోర్ట్ చేస్తారా, లేదు ఇటు కరాటే కళ్యాణ్ లేకపోతే భారతదేశం ఆయనకు వ్యతిరేకంగా ఫైట్ చేసే వారిని సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి.